హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ రొయ్యలు, పచ్చి రొయ్యలతో కర్రీ చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటా, అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకున్నాను. రొయ్యల్ని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని కర్రీకి సరిపోయిన ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకున్నాను. మసాలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ముందుగా పట్టుకున్న టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని టమాటాలో వాటర్ అంతా పోయేదాకా బాగా ఉడికించుకోవాలి. తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రొయ్యలు బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. వాటర్ అంతా దగ్గరగా అయిన తర్వాత లాస్ట్లో చెక్క, లవంగ, ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని నేను చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయింది. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్.